5 నిమిషాల్లోని గోరుచిక్కులు కొబ్బరికాయ ఫ్రై అండి. అందరికీ నమస్కారం అండి. సింపుల్ రెసిపీ అండి, కాకపోతే రుచి మాత్రం అదిరిపోద్ది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్ద ఎవరికైనా ఇది చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇక్కడ నేను గోరుచిక్కులు తీసుకున్నాను. మనం 100 గ్రాములు గోరుచిక్కులు తీసుకుని వంట చేసుకుని తింటే కేజీ మటన్కి ఎంత బెనిఫిట్ ఉంటుందో అంత ఉంటుంది అనమాట. గోరుచిక్కులు చాలా మంచి ఆరోగ్యం కూడాను. అయితే అవి ఇలాగ చిక్కేసుకొని కొద్దిగా నీళ్ళు 2 గ్లాసులు పొయ్యి మీద పెట్టుకొని ఇవి వేసేసి మరిగిన తర్వాత ఈ ముక్కలు వేసేసి కొద్దిగా ఉప్పును పసుపు వేసేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. కొన్ని కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి పోపు వేసుకోండి. పక్కన రసం కూడా పెట్టాను, రసం మరిగిపోయింది అనమాట. వేసేసుకొని ఇలాగ ఆనియన్స్ వేసేసి వేగనివ్వండి. ఇలాగా నెక్స్ట్ ఏమో ఉప్పు, పసుపు వేసుకొని వెండి. ఇక్కడ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని పెట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు వేసేసి వేగనివ్వాలి కొద్దిగా. ఇప్పుడు ఒక టమాటా అనమాట, ఇవి కూడా వేగనివ్వండి. కొద్దిగా మూత పెట్టండి. మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది అనమాట. టమాటా తొందరగా మగ్గదు కదా, మగ్గాలి అంటే మూత పెట్టాలి. నెక్స్ట్ మనం ఉడకబెట్టుకుని ఉన్నాయి కదా గోరుచిక్కులు, అవి వేసేసి కలపండి బాగాను. ఇలాగా కింద పైన కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి చిప్ప కోరుకున్నాం కదా, కొబ్బరి చిప్పని కూడా కూర వేసేసి కలపండి. కలిపేసి ఇప్పుడు కొద్దిగా మసాలా కారం వేయండి. వేసేసి ఇప్పుడు అంతా కలపండి. కానీ కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. చేసి వీడియో ఎలా ఉందో అదే మీకు నచ్చింది మా కామెంట్ పెట్టండి. మీ ఫ్రెండ్స్కి చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియోని లైక్ చేయండి. కొబ్బరికూర వేసే సరైన టైం అదేనండి. అది మాత్రం మిస్ అవ్వకండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.